బైడెన్ పోటీలో ఉంటే ట్రంప్ విజయం ఖాయం. మరి ట్రంప్కి ప్రత్యర్థి కమలా హ్యారిస్ అయితే ఆమె విజయం ఖాయం అన్నటువంటి రూట్లో ఇప్పుడు కథ నడుస్తోంది. తాజాగా కమలా హ్యారిస్ అధ్యక్ష రేసులోకి వచ్చాక బైడెన్ మీద ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన ట్రంప్ జోరికి చెక్ పడింది. మానసిక చురుకుదనం, సవాళ్ళను ధీటుగా ఎదుర్కోగల సత్తా విషయంలో ట్రంప్ కంటే కమలా హ్యారిస్కే అమెరికన్లు జైగొడుతున్నారు. రాయిటర్స్, ఇప్సోస్ రెండు చేసినటువంటి తాజా సర్వేలో 56% మంది కమలా హ్యారిస్కి ఓటేస్తే ట్రంప్కి 49% మందే ఓట్లేశారు. ఇక్కడే తేడా. అంటే ఇదేంటంటే అక్కడ ట్రంప్ని గెలవనివ్వకూడదు అన్నటువంటి గేమ్ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయుధ ల్యాబీలు, సోరోస్ లాంటి వాళ్ళని నడవనివ్వడు ట్రంప్. అదే బైడెన్ అయితే వాళ్ళు చెప్పినట్టు వింటాడు. ఇక్కడ చూడండి, సాధారణంగా సర్వేలో 56% మంది కమలా హ్యారిస్కి ఓటేస్తే అవతలకి ఎంత ఉండాలి? 44 ఉండాలి. కానీ 49 దక్కినాయి అంట. ఇదెట్టా సాధ్యం? 49కి 56 కలిపితే 105 వచ్చినాయి. అట్టట సాధ్యమవుతుంది. రెండవది, CNN జరిపిన దేశవ్యాప్త సర్వేలో కూడా ట్రంప్కి 49% వస్తే హ్యారిస్కి 46% ఓట్లు వచ్చినాయి. అంటే క్రమంగా ఏం చేస్తారంటే ఒక ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తారు. అయిపోయిందని. ఇది పనిచేసింది ఆంధ్రప్రదేశ్లో. జగన్ పని అయిపోయింది అన్నటువంటి సర్వేలు ఇది. అక్కడ పనిచేస్తుందా లేదా చూడాలి.